ఇజ్రాయెల్ అమెరికాలపై ప్రతీకారీచతో రగిలిపోతున్న ఇరాన్ 9వ రోజు భారీగా క్షిపణులను ప్రయోగిస్తోంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది. గత రాత్రి బహ్రెయిన్లోని అమెరికా స్థావరం, ఇరాక్లోని అమెరికా ఎంబసీ, ఇరాక్లోని ఎర్బిల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ తాజాగా మరిన్ని లక్ష్యాలపై దాడులు జరిపింది. తాజా దాడిలో దుబాయ్లోని ప్రసిద్ధ 23 మెరీనా టవర్ దెబ్బతింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఎంబసీల లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థను తప్పించుకుని దూసుకొచ్చిన ఓ క్షిపణి విధ్వంసం సృష్టించింది. అక్కడ ఆస్తి, ప్రాణనష్టం గురించి ఇంకా తెలియరాలేదు. ఇజ్రాయెల్ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం హైఫాపై ఖైబర్ క్షిపణులు విరుచుపడ్డాయి. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దుబాయ్లోని 23 మెరీనా ఆకాశ హర్మ్యంపై కూల్చివేసిన ఇరాన్ క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయి. ఈ దాడిలో స్వల్ప నష్టం వాటిల్లినట్లు దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన 16 మిస్సైళ్లలో 15 కూల్చేశామని, 121 డ్రోన్లలో 119 ధ్వంసం చేశామని పేర్కొంది. ఇరాన్ డ్రోన్ దాడిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం దెబ్బతింది. నార్వే రాజధాని ఓస్లోలోని అమెరికా ఎంబసీ సమీపంలో పేలుళ్లు జరిగాయి. అయితే అది ఎవరు చేశారన్న విషయంపై నార్వేకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బహ్రెయిన్లోని సల్మాన్ పోర్టులో ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడిలో భారీగా మంటలు చెలరేగాయి. కువైట్ ఎప్పటిలాగే దద్దరిల్లింది. కువైట్లోని అమెరికా స్థావరంపై భారీ డ్రోన్ దాడి జరిగింది. అక్కడి ఆస్తి నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకర్లు డ్రోన్ దాడిలో భగ్గుమన్నాయి. స్థానికంగా ఆకాశ హర్మ్యం పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. పలువురు అమెరికా సైనికులను బందీలుగా చేసుకున్నామని ఇరాన్ జాతీయ భద్రతా అధికారి లారిజానీ తెలిపారు. అయితే ఎక్కడి నుంచి ఎంతమందిని అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. తమ దాడిలో 6గురే చనిపోయారని అమెరికా చెబుతోందని, అది అబద్దమని పేర్కొన్నారు. వివిధ కారణాలతో ఆ సంఖ్యను క్రమంగా పెంచుతారని అంచనా వేశారు.